Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కొన్ని కులాలు అధికారంలో ఉండాలనేటువంటి ఆలోచన వాళ్ళు అట్లా ఆడా కులం వాడు ఈడీ కులం వాడు వీళ్ళని ఎట్లయినా సరే ఇది చేయాలని ఇది వెళ్ళిపోయి అక్కడ రామ్ మాధవ్తో మాట్లాడుకోవటం, అతను ఒక గైడెన్స్ ఇవ్వటం. ఏంటండి ఇది? పాలిటిక్సా, సేవ, లేకపోతే కులాల కంప? ఈరోజు వరకు కూడా సంస్థాగతంగా దీన్ని ఎలా నిర్మాణం చేద్దాం, ఏంటి ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి? ఉత్తరప్రదేశ్లో అతను రుణమాఫీ చేస్తే మీరు రీషెడ్యూల్ చేశారు గవర్నమెంట్కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తే వద్దంటున్నారు. చంద్రబాబు నాయుడు మా జీడిపి అసలు దేశం కన్నా ఎక్కువ ఉందని చెప్తున్నాడు. ఎవడిస్తాడండి డబ్బులు? ఏముందండి జీడిపిని? ఇది ఏదో రొయ్యలను చూసుకొని నాకు మీసాలు పెరిగిపోయినాయి అనుకుంటే ఎలాగా? ఈ రోజున నిరుడు 12,000, 13,000, 14,000, 17,000 దాకా కూడా వెళ్ళింది మిరపకాయ. ఈ రోజున అడిగేవాళ్ళు లేడు అక్కడ. ఎంఎస్పీ అంటారు. ఏది అసలు ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ నిజమైన అవసరాలు ఏంటి, వాటిని తీరిస్తే చాలు. మనం ఏ డ్రామాలు ఆడినా మనకి ఎటువంటి ఢోకా ఉండదు. ఇప్పుడు ప్రశ్నిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇవన్నీ ప్రశ్నించట్లేదంటారా? ఆయన వ్యక్తిగత విషయం అండి, నేనేం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అతను ఎందుకు ప్రశ్నించలేదు, నేనేం అడుగుతాను అతన్ని? నేను ఆ పార్టీ కాదు, అతనికి సంబంధించిన వ్యక్తిని కాదు. అంటే మీరు కొన్ని పార్టీలతో కలిసి వర్క్ చేస్తున్నట్టున్నారు, అంటే ఒక ప్లాన్ కింద రావాలనేటువంటిది. రారు సార్, ఇక్కడ రాదా? రారండి ఎవరు. ఇక్కడ ఎవరి ఈగోలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే హూ బెల్ ది క్యాట్ అన్నట్టుగా ఉందా? అంతే. ఎవరొకళ్ళు చేయి సావండరా బాబు. దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. మీరు ఎక్కడైనా చూసుకోండి సార్, ఈ రోజున పేపర్లలో కానీ టీవీల్లో కానీ హాట్ న్యూస్ ఏదైతే ఏ నాయకుడు ఎవరిని తిట్టాడు, ఎక్కడ ఎవడు దోచుకున్నాడు, ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది, ఎవరిని రేప్ చేశారు, ఏ విధంగా చిన్న పాపకి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయినాయి తప్పితే మీకు ఎక్కడైనా. వాట్ అబౌట్ ది మీడియా అండి? అంటే మీకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీకు హెల్ప్ చేసింది, అంటే జెన్యూన్ కాజ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని డైల్యూట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. దానికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్, నేనేం చెప్పగలను? మీకు తెలియదా? మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, మీకు తెలుసు ఏం జరుగుద్దో అక్కడ, మీకు తెలుసు ఎవరెవరి ప్రయోజనాలు, ఎవరెవరి అవసరాలు. ప్రజా సమస్యలని ప్రశ్నించటం అనే రోజులు పోయినాయి. మనకేం కావాలి, మనం ఏం చేయగలం అనే పరిస్థితులు వచ్చినాయి. అంటే మీరు డెల్యూజన్మెంట్ లాంటిది ఏమైనా వచ్చిందా? అంటే నిరాశ నిస్పృహలు ఏమైనా వచ్చినాయా? అంటే మీరు ఒక స్థాయిలో పోరాటం చేశారు, అది ఒక స్థాయి వరకు తీసుకెళ్లారు. బట్ ఇప్పుడు మీ మాటలు చూస్తే కొంత నిరాశ నిస్పృహ కనపడుతుంది. నిరాశ అంటే అదే సార్, నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు పేపర్ని చూస్తే ఉచ్చబోసేవాళ్ళు పొలిటీషియన్స్, ప్రభుత్వాలు. ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు. అలా ప్రశ్నించే పరిస్థితి మీడియాకి లేకుండా పోయింది. అలా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఏ గుండె మీద ఎవరైనా సరే, ఏ అధిపతినైనా గుండె మీద చేసుకొని చెప్పానండి, ఒకళ్ళిద్దరు నడుపుతున్నారు ధైర్యంగా, చేద్దాము, చూద్దాము, ఒక హోప్, ఏదో చేద్దాం సమాజానికని ఇద్దరు ముగ్గురు నడుపుతున్నారు. సరిపోదండి, మీడియా మొత్తం ఒకటి అవ్వాలి. ఏం చేస్తాడండి వాడు రాజకీయ నాయకుడు? మీడియా అనేది ఒక నిజంగా కనపడిన దేవుడు ప్రజలకి. వాళ్ళ అవసరాలు, వాళ్ళకి కావాల్సిన సహాయాల గురించి గళమెత్తగలిగినటువంటి ఒక మీడియాని గొంతు నొక్కేస్తూ ఉంటే ప్రభుత్వాలు అచేతనంగా పడిపోతున్నాయి. ఎవరిని అనాలి? ఎవరిననే హక్కు నాకు ఎక్కడుంది? నేను ఓటేసాను కాబట్టి రాజకీయ నాయకుడిని తిడుతున్నా. మీడియా గురించి మాట్లాడే హక్కు నాకేముంది? This is Ritu Verma. నేను మీ లాస్ట్ యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.